దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, ధ్వంసాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కాకపోతే తగ్గినట్టున్నాయి కొంచెం. ఎందుకంటే ఫుల్ పేజీ రాసుకొచ్చే దాంట్లో సగం పేజీ తగ్గినాయి, కొంచెం దాడులు కంట్రోల్ అవుతున్నట్టున్నాయి, కానీ ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా సాక్షి రాసుకొచ్చింది, తమ్మరాజుపల్లె గుర్రంపాలెంలో ప్రగతి పనుల శిలాఫలకాలు ధ్వంసం చేశారు. నరసరావుపేటలో జగనన్న కాలనీ శిలాఫలకం తీసేశారు. అలాగే వినుకొండ రోడ్డు జగనన్న కాలనీలో శంకుస్థాపన శిలాఫలకాన్ని తీసేశారని, గుర్రంపాలెంలో ధ్వంసం చేశారని. మరోవైపు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో తెలుగుదేశం నాయకుడైన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చింతల వాసు వర్గీయులు వైఎస్ఆర్సీపీ నేతలు ఇళ్ల మీద దాడికి పాల్పడడంతో పాటు తమ పార్టీకే చెందినటువంటి నేతలతో పాటు మిత్రపక్షమైన జనసేనకు చెందిన వారి ఇళ్ల మీద కూడా దాడులు పాల్పడ్డారన్నటువంటిది ఒక వార్త. అట్లాగే వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో టీడీపీ బీజేపీ నేతలు కార్యకర్తలు దాడి చేసి 15 మందిని గాయపరిచారని, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వగ్రామైన దేవగుడిలో వైఎస్ఆర్సీపీ చెందిన మురళి అతడి బంధువుల ఇళ్ల మీద దాడి చేశారని, 2 ఇళ్లను ధ్వంసం చేశారని. ఎర్రత్తమ్మ గారి చిన్న ఓబయ్య, పెద్ద ఓబయ్య, ఓబులేసు పేరు కలిగిన 6, 60 ఏళ్ళు దాటిన 6 మహిళలు మొత్తం 15 మందిని కొట్టి గాయపరిచారని. మరో పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామంలో తాజాగా టీడీపీకి ఓటు వేయలేదని 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు వేధిస్తున్నారంటూ అక్కడ ఒకటి హైలైట్ చేశారు. అట్లాగే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివేళ్ల మండలంలోని మాదేవపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు బోడి వెంకటయ్యకి చెందిన తోటలో 413 కాపుకొచ్చిన అరటి చెట్లను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారని. మరోవైపున కాకినాడలో నూర్ అహ్మద్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించిన ఫ్యాన్సీ దుకాణాన్ని ఖాళీ చేయించారని. ఇవి ఓవరాల్గా తాజా ఘర్షణలు, తాజా గొడవలు. ఇందులో వ్యక్తిగతమైనవి కూడా ఉండొచ్చు, పార్టీల ముద్దలు పడతాయి. ఈ టైంలో ఏది నిజం అన్నటువంటిది ఇప్పుడు ఎవరికీ తెలియదు. ప్రస్తుతం అయితే మాత్రం శిలాఫలకాల ధ్వంసంలో వ్యక్తిగతమే ఉండదు, దాడుల విషయంలో వ్యక్తిగతాలు ఉండొచ్చు. అయితే దాడులు కూడా అందరూ కలిసి చేసేది వ్యక్తిగత దాడి అవ్వదు. ఈ షాపు లాంటి వ్యక్తిగతమైన వివాదాలు అయి ఉండొచ్చు, బట్ అదైనా చట్టబద్ధంగా కాకుండా సాగుతున్నటువంటి వైనం. ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశం ఎవరికి కనిపించట్లేదు, తప్పని మాట్లాడేవాళ్ళు కనిపించట్లేదు, తప్పుని సరిదిద్దేవాళ్ళు కనిపించట్లేదు.